హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 10th క్లాస్కి సంబంధించి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ఈ ప్రీ ఫైనల్కి ఏవేవి ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్, రూట్ ఎన్ ఇర్రేషనల్ ప్రూఫ్. రూట్ ఎన్ అంటే ఇక్కడ 2 కావచ్చు, 3 కావచ్చు, 5 కావచ్చు, 7 కావచ్చు అన్నమాట. ఈ రూట్ ఎన్ అనేది నేర్చుకున్నట్లయితే మనం ఎన్ ప్లేస్లో ఏది ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ నెంబర్ ఇచ్చినా మనం ఆ నెంబర్ని సబ్స్టిట్యూషన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. నెక్స్ట్, వెరిఫై వెదర్ ద పాయింట్స్ 3,0, 4,5, -1,4 అండ్ -2, -1 ఆర్ వర్టిసెస్ ఆఫ్ రాంబస్. ఇఫ్ సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్. వెరిఫై అంటున్నారు. వెరిఫై మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాంబస్ అవుతుందో కాదో చెక్ చేయాల్సి ఉంటుంది. సో సైడ్స్ అన్నీ ఈక్వల్ అవుతాయా లేదా, డయాగోనల్స్ డిఫరెంట్గా ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాత ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ట్రైసెక్షన్ పాయింట్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ 2, -2 అండ్ బి -7, 4. మనకి కోఆర్డినేట్ జామెట్రీ నుండి ఒక ప్రాబ్లం వస్తుంది అంటే కంపల్సరీ అది ట్రైసెక్షన్ పాయింటా, అదర్వైజ్ రాంబస్కి సంబంధించిన ప్రాబ్లమా, ఈ రెండిట్లోనే ఎక్కువగా రిపిటేషన్గా అడుగుతున్నారు అనమాట. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ పైన కొంచెము ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కింగ్, ఫేస్ కార్డ్, బ్లాక్ ఫేస్ కార్డ్, జాక్ ఆఫ్ డైమండ్, స్పేడ్, ద క్వీన్ ఆఫ్ డైమండ్. మనము ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ పైన మనం ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే ఎక్కువగా అడిగే ప్రాబ్లం అనమాట ఈ ప్రాబ్లం. ప్రాబబిలిటీలో మనకి 3 to 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ రిపీటెడ్ ప్రాబ్లమ్సే అనమాట. కార్డ్స్ గురించి ఐడియా ఉంటే వాళ్ళు ఏ ప్రాబ్లం అడిగినా కూడా మనము ఈజీగా చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఏ డై ఈజ్ రోల్డ్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నంబర్ అండ్ ఆడ్, ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4, an odd number, factor of 2. సో డైకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనమాట. ఎలా అయినా అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఈవెన్ నెంబర్ అడగచ్చు, ఇక్కడ ప్రైమ్ నెంబర్, ఆడ్ నెంబర్ అడిగారు, ఇక్కడ ఈవెన్ నెంబర్ కూడా అడగచ్చు, లేదా 6 ఫ్యాక్టర్స్ అడగచ్చు, 3 ఫ్యాక్టర్స్ అడగచ్చు, ఏమైనా అడగచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఇంకా వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట ఇది. ఏ బాక్స్ కంటైన్స్ 90 discs which are numbered from 1 to 90. If one disc is drawn at random from the box, find the probability of that it bears a 2-digit number, a perfect square, a number divisible by 5, a perfect cube. ఇది ఈ ప్రాబ్లము చాలాసార్లు మనకి రిపీటెడ్గా అడిగిన ప్రాబ్లం అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ప్రీ ఫైనల్కి మిస్ అయితే ఫైనల్కి కంపల్సరీ ఉండే ప్రాబ్లం ఇది. చాలా కేర్ఫుల్గా వినండి. మనకి ఇప్పుడు చెప్పుకునే ప్రాబ్లమ్స్లోనే మనకి ప్రీ ఫైనల్ కావచ్చు, ఫైనల్ కావచ్చు, రెండింటికి కూడా దాదాపుగా 50 to 60 మార్క్స్ కవర్ అయ్యడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో స్కిప్ చేయకుండా ఫాలో చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ గేమ్ ఆఫ్ ఛాన్స్ కన్సిస్ట్ ఆఫ్ స్పిన్నింగ్ అండ్ ఆరో విచ్ టు రెస్ట్ పాయింట్ అట్ వన్ ఆఫ్ ద నంబర్స్ 1 to 8 అన్నమాట. అండ్ దీస్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ that it will point at 7, an even number, a number greater than 3, a number less than 9. చూడండి 1 నుండి 8 వరకు ఉన్నాయి మనకి ఇక్కడ ఒక స్పిన్నర్లో. ఈ 8 వరకు ఉండే స్పిన్నర్లో 7 రావడానికి ఛాన్స్ ఎంత, ఈవెన్ నెంబర్ రావడానికి ఇందాక చెప్పుకున్నట్లు ఏదైనా అడగచ్చు. 8 వరకు ఉండే నెంబర్స్లో వాళ్ళకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా. సో ఈ 4 ప్రాబ్లమ్స్ని మనము ప్రాబబిలిటీలో నేర్చుకున్నట్లయితే కంపల్సరీ మనకు 8 మార్క్స్ జాబ్లో ఉన్నట్లే అనమాట. నెక్స్ట్ వన్, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ నుండి చూడండి. లిటరసీ రేట్, నంబర్ ఆఫ్ సిటీస్ 45 to 55, 55 to 65, 65 to 75 ఇలా ఇచ్చేసి ఫైండ్ ద మీన్ అని అడుగుతున్నారు అనమాట. యూజింగ్ అన్ అప్రోప్రియేట్ మెథడ్, మనకి ఇష్టం వచ్చిన మెథడ్, దానికి మనకి సూటప్ ఏది ఈజీ అనిపిస్తే ఆ మెథడ్లో మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మోడ్కి సంబంధించి ఒక ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ మీడియన్కి సంబంధించిన ఒక ప్రాబ్లం. మీన్, మీడియను,
మూడింటి పైన ఒక్కొక్క ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ గ్రాఫ్కి సంబంధించి ఈ 4 ప్రాబ్లమ్స్లో ఎక్స్పెక్టేషన్స్లో ఈ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. 2x + y - 6 = 0, 4x - 2y - 4 = 0. నెక్స్ట్ 7x + 5y = 50, 5x + 7y = 46, 2x + 3y - 6 = 0, x + y + 3 = 0, x - y = 4, x - 2y = 6. మనం గ్రాఫ్ని ఎలా ఈజీగా డ్రా చేయొచ్చు అనే విషయాన్ని ఇంతకుముందు ఒక వీడియోలో చేశానండి, కావాలంటే చూడండి. 0 మాత్రం x 0 అయినప్పుడు y ఏంటి, y 0 అయినప్పుడు x ఏంటి అని ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసి గ్రాఫ్ డ్రా చేసేది నేను ఇంతకుముందు వీడియోలో చేశాను, కావాలంటే ఒకసారి చూడండి దాన్ని. నెక్స్ట్ ఇప్పుడు ఈ 11 ప్రాబ్లమ్స్ మనకి 8 మార్క్స్కి సంబంధించినవి అనమాట. నెక్స్ట్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి. క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ వేర్ సమ్ అండ్ ప్రోడక్ట్ of zeros are -3 and 2 respectively, or -1/4 1 respectively. ఎందుకంటే ఈ 2 ప్రాబ్లమ్స్లోనే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అనమాట. ఎక్కువ సార్లు -1/4 1 ఇచ్చారు, చాలా తక్కువ సార్లు -3 and 2 కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్, x - 2 × 2 + 1 = 2x - 3 ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా సాల్వ్ చేసి చెక్ చేసి అవుతుంది అంటే ఎస్ అని రాస్తాం, లేదు అంటే నో అని రాస్తాం అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ 3x² - 4√3x + 4 = 0. రూట్స్ ఫైండ్ అవుట్ చేసేదన్నమాట. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇన్ kx × x - 2 + 6 = 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఈ ఈక్వేషన్స్కి ఈక్వల్ రూట్స్ ఉంటే మనకు k వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. b² = 4ac చేసినట్లయితే మనకు వాల్యూ అనేది k వాల్యూ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ రైట్ cos a, tan a అండ్ secant a ఇన్ ది టర్మ్స్ ఆఫ్ sin a. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, చాలాసార్లు అడుగుతున్నారు మనకి ఈ ప్రాబ్లము. అంటే సైన్ ఏలోనే కాదు, ఏవైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చిన టర్మ్స్లలో వాళ్ళు అడుగుతున్నారు. సైన్ కావచ్చు, కాస్ కావచ్చు. ఒక ప్రాబ్లం మనం నేర్చుకున్నట్లయితే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మిగతా ఏది అడిగినా మనం ఈజీగా చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ మోడ్ ఫార్ములా అండ్ ఎక్స్పాండ్, మీడియన్ ఫార్ములా అండ్ ఎక్స్పాండ్. ఇవి రెండిట్లో ఒకటి కన్ఫర్మ్, మోడ్ కానీ మీడియన్ కానీ మనకి 4 మార్క్స్ మన పాకెట్లో ఉన్నట్లే అనమాట. నెక్స్ట్ రైట్ అండ్ ఎక్స్పాండ్ ఏఎన్ అండ్ ఎస్ఎన్ ఫార్ములా. ఈ రెండు కూడా ఏఎన్ ఎస్ఎన్ ఫార్ములాస్ అండి. ఒకటి అడిగి 2 మార్క్స్కి అడగచ్చు, లేదా 2 అడిగి 4 మార్క్స్కి అడగటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎక్స్పాండ్ అనేది బాగా నేర్చుకోండి. ఏ అంటే ఏంటి, ఎస్ఎన్ అంటే ఏంటి, ఏఎన్ అంటే ఏంటి, డి అంటే ఏంటి అన్నది రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 2 dice are thrown at the same time. What is the probability that the sum of 2 numbers appearing on the top of the dice is 7? Now create 4 such type of questions. ఎక్కువగా ఇప్పుడు మనకు ప్రాబబిలిటీ నుండి అడిగే క్వశ్చన్ ఏంటి అంటే 4 మార్క్స్కి క్వశ్చన్స్ని క్రియేట్ చేయండి. కంపల్సరీ 4 క్వశ్చన్స్ని క్రియేట్ చేయండి అన్న ప్రాబ్లం మనకి ఎక్కువసార్లు అడుగుతున్నారనమాట. ఏదైనా వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, ఆ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఇలాంటివి 4 ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయండి అన్నమాట. అక్కడే ప్రాబ్లం అంతా ఉంటుంది. దాన్ని మీకు అర్థమైతే జస్ట్ నెక్స్ట్ ఇంకొకటి ఏం అడగచ్చు అన్న విషయాన్ని 4 క్వశ్చన్స్ రూపంలో చేసినట్లయితే ఈజీగా మనకు 4 మార్క్స్ ఉంటాయన్నమాట. ఇది ఒకటి మనకి గ్రాఫ్ కూడా 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, గ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చేది. సో మోడ్ మీడియన్ ఫార్ములాస్లో ఒక ఫార్ములా, ప్రాబబిలిటీలో క్వశ్చన్స్ తయారు చేసేది ఒకటి, గ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడిగేది ఒకటి. సో 4 3 12 మార్క్స్ మనకి పాకెట్లో ఉన్నట్లే అనమాట. నెక్స్ట్ చూడండి. Two cubes each of the volume 64 cm cube are joined end to end. Find the surface area of the resulting cuboid. 2 క్యూబ్స్ని జాయిన్ చేస్తే వాల్యూమ్ ఎంత అయితే వచ్చే క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఇన్ అన్ ఏపీ 8, 3, -2 అండ్ సో ఆన్ ఫైండ్ S10. S10 ఎంత? నెక్స్ట్ చూడండి. Prove that the parallelograms
సర్కమ్స్క్రైబింగ్ ఎ సర్కిల్ ఇజ్ ఎ రాంబస్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ చాప్టర్కి సంబంధించి మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2-3 ప్రాబ్లమ్స్ అవి బాగా నేర్చుకోండి. ఈ నెక్స్ట్ 12th and 14th అనమాట, ఈ చాప్టర్లోకి సంబంధించినవి అనమాట. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఈజ్ ఎ డ్రాన్ టు సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్, ప్రూవ్ దట్ ఏబీ ప్లస్ సిడి ఈక్వల్స్ టు ఏడి ప్లస్ బీసీ. ఇది ఈ రెండిట్లో కంపల్సరీ మనకి ఒక ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్, ప్రూవ్ దట్ ద లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఇది కూడా ఇంపార్టెంట్ థీరం అనమాట. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఫస్ట్ 14 terms of an AP is 1050 and its first term is 10. Then find 20th term. ప్రోగ్రెషన్స్కి సంబంధించి సమ్ ఆఫ్ టర్మ్స్కి క్వశ్చన్ ఇచ్చారనమాట. నెక్స్ట్, ఫైండ్ sin 90 tan 45 plus cos 60 by secant 45 plus cos 45. నెక్స్ట్, √2 sin 45 plus √3 cos 30 plus cosec 90. వాల్యూస్ కానీ మనకు తెలిసినట్లయితే ఈజీగా మనము ప్రాబ్లం చేసేయచ్చు అనమాట. ఈ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మనం ఇంతకుముందు ఒక వీడియో చేశానండి, కావాలంటే అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గ్రాఫ్. చూడండి, ఇలా ఒక గ్రాఫ్ ఇచ్చేసి దీనిపైన ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారనమాట. సింపుల్గా రాసేయచ్చండి ఈ ప్రాబ్లమ్స్కి. ఈ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్స్ చూద్దాం. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గ్రాఫ్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పాలినామియల్. మీరు బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. గ్రాఫ్ నేమ్ అడుగుతున్నారా, పాలినామియల్ అడుగుతున్నారా. గ్రాఫ్ నేమ్ అయితే పారాబోలా, పాలినామియల్ అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద జీరోస్. ఎక్కడెక్కడ టచ్ అవుతున్నాయి అన్నమాట. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్, ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, హౌ మెనీ జీరోస్ ఆర్ దర్. ఎన్ని ఉన్నాయి, ఎన్ని చోట్ల టచ్ అవుతా ఉంది. ఇలాంటి క్వశ్చన్ ఒక్కసారి చదివినట్లయితే మనం గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తూ ఆన్సర్స్ మనము రాసేయచ్చు అనమాట. నెక్స్ట్, ఏ పెన్ స్టాండ్ మేడప్ ఆఫ్ వుడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ with 4 conical depressions to hold pens. The dimensions of cuboid are 15 cm, 10 cm, 3.5 cm. The radius of each of the depression is 0.5 cm and the depth is 1.4 cm. Find the value of entire stand. ఆ స్టాండ్ యొక్క టోటల్ వాల్యూమ్ కనుక్కోవాలంట. మెన్సురేషన్ నుండి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం అడగటానికి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం మెన్సురేషన్కి సంబంధించి 1 మార్క్కి ఫిగర్ అడగటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి వాటిని కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూడండి. 2x² + kx + 3 = 0. రూట్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఫైండ్ k. రూట్స్ ఈక్వల్ అయితే k ఫైండ్ అవుట్ చేయండి. ఇందాక మనం అక్కడ 4 మార్క్స్లో కూడా చెప్పుకున్నాం. అక్కడ కొంచెం పెద్దదిగా ప్రాబ్లం ఇచ్చి ఉంటారు. ఇక్కడ సింపుల్గా చూసిన వెంటనే చేసేయడానికి ఈజీగా చేసేవి 2 మార్క్స్కి ఇస్తారనమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ద సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్. ఈ సిమిలారిటీ పైన కంపల్సరీ మనకు ఒక్కొక్క ప్రాబ్లం అడుగుతున్నారండి. ప్రాబ్లం కాదు, డెఫినేషన్స్ అనమాట. ఒకసారి ఎస్ఎస్ అని, ఒకసారి ఎస్ఏఎస్ అని, ఒకసారి ఏఏ అని ఇలా అడుగుతున్నారు. సో అన్నీ ఒకసారి నేర్చేసుకున్నారు. డెఫినేషన్స్ అన్నీ నేర్చేసుకోండి. ఏది అడిగినా మనం రాయటానికి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ 2x² + 3x + 5 = 0. నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. b² - 4ac కనుక్కున్నట్లయితే అది నెగిటివా పాజిటివా దాన్ని బట్టి మనము సొల్యూషన్ రాసేయచ్చు అనమాట. నెక్స్ట్, ఇఫ్ secant a = 13/12 దెన్ ఫైండ్ sin a cos a. secant a ఇస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకొని మనకి ఆపోజిట్ ఇచ్చారా, హైపోటెనస్ ఇచ్చారా, అడ్జసెంట్ ఇచ్చారా చూసుకొని నెక్స్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ sin a cos a అని రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆర్ డిప్రెషన్ విత్ సింపుల్ డయాగ్రామ్. చూడండి, ఎలివేషన్ అయినా కావచ్చు, డిప్రెషన్ అయినా కావచ్చు. డెఫినేషన్స్ అడుగుతున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి బాగా. నెక్స్ట్, ఇఫ్ sin of a - b = 1/2, cos of a + b = 1/2. మెజర్ ద వాల్యూమ్స్ ఆఫ్ a, b. నెక్స్ట్, secant a into 1 - sin a into secant a plus tan a = 1. Next, from a point Q, the length of the tangents to a circle is 24 centimeters and the distance of Q from the center is 25 centimeters. Find the radius of the circle. పైథాగరస్ థీరంని యూజ్ చేసి మనం చేసే ప్రాబ్లమే అన్నమాట ఇది.
నెక్స్ట్ ద రేడియస్ ఆఫ్ ద sphere is r centimeters. It is divided into two equal parts. Find the sum of the surface areas of two hemispheres. రెండు హెమిస్ఫియర్గా డివైడ్ చేస్తే రెండు హెమిస్ఫియర్ల యొక్క సమ్ సర్ఫేస్ ఏరియాస్ యొక్క సమ్ ఎంత అవుతుంది. నెక్స్ట్ a tower standing vertically on the ground from a point on the ground which is 15 meters away from the foot of the tower. The angle of elevation of the top of the tower is found to be 60 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. 2 మార్క్స్కి అడిగినప్పుడు ఈజీగా వచ్చేవే మనకి ప్రాబ్లమ్స్ ఇస్తారనమాట. ఒక యాంగిలే ఉండేది 2 మార్క్స్కి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ అండ్ హైట్ 7 సెంటీమీటర్స్. ఆల్రెడీ రేడియస్ ఇచ్చేశారు, హైట్ ఇచ్చేశారు, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ సిచ్యుయేషన్. ఇన్ ఈచ్ కేస్ ఫైండ్ అవుట్ వెదర్ యూ నీడ్ వాల్యూమ్ ఆర్ ఏరియా అండ్ వై. చూడండి, ఇక్కడ వాల్యూమ్ కావాలా, దీనికి ఏరియా కావాలా. క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్సైడ్ ఏ బాటిల్, దీనికి వాల్యూమా ఏరియానా. చూడండి, క్వాంటిటీ అంటున్నారు. క్వాంటిటీ మీన్స్ దానిలో ఎంత పడుతుంది అని అర్థం అనమాట. ఎంత పడుతుంది అన్నప్పుడు వాల్యూమ్ మనకి అవసరం అనమాట. క్యాన్వాస్ నీడెడ్ ఫర్ మేకింగ్ ఏ టెంట్. ఆ టెంట్ తయారు చేయాలి అంటే మనకి సిఎస్ఏ కావాలన్నమాట. సో సిఎస్ఏ మనకి సిచ్యుయేషన్ చదివిన వెంటనే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలన్న విషయము అర్థమైపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఏ వెదర్ ఏబి ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ హూస్ సెంటర్ ఇస్ 2,-3 అండ్ 1,4. ఈ ప్రాబ్లమ్స్ మనకి 8 మార్క్స్వి, 4 మార్క్స్వి మరియు 2 మార్క్స్వి అన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఈ ప్రాబ్లమ్స్ని కానీ మీరు ఫాలో అవుతూ మనం నేర్చుకున్నట్లయితే మీకు 50-60 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారండి. ఆల్రెడీ ఇంతకుముందు మనం SA1కి సంబంధించి, FAకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వీడియోస్ చేశానండి. దాదాపుగా మనం చెప్పుకున్న ప్రాబ్లమ్సే మనకు ఎగ్జామ్లలో రావడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఈ వీడియోని చూసిన తర్వాత నెక్స్ట్ రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ కవర్ అయ్యాయో మీరు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.